హాయ్ అండి. మా ఊర్లో శివరాత్రికైతే భలే ఉంటదండి. జాతర జరుగుతదనమాట. 5 డేస్ జరుగుతది శివరాత్రి రోజు నుంచి. అలా ఒక 5 రోజులు చాలా జరుగుతదండి. అయితే మా ఊరంతా లైటింగ్ పెడతారనమాట. సెంటర్ నుంచి మొత్తం గుడి దాకా చాలా లైటింగ్ పెడతారు. భలే ఉంటది. కొండ మీద నుంచి చూసారు కదా! అది మల్లికార్జున స్వామి గుడనమాట. ఈ 5 రోజులు శివరాత్రి ఉత్సవాలైతే జరుగుతా ఉంటాయనమాట. అయితే మేము ఫస్ట్ రోజైతే నార్మల్‌గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం కానీ, సెకండ్ డే ఈవినింగ్ చేసి తీర్థంలోకైతే వెళ్ళామండి. వెళ్ళగానే ఇలా చిన్న చిన్న సామాన్లు కనిపించే భలే క్యూట్‌గా ఉంటాయి కదా! చిన్న చిన్న సామాన్లు. మా వదిన నేను కొనుక్కుందామని అయితే ఆగిపోయి చూసామనమాట. ఒక్కొక్కటేమో రూ. 30 చెప్పారావిడ. అయితే మేము ఒక 5 ఐటెమ్స్ అలా తీసుకొని ఒక్కొక్కటి ఒక రూ. 20కి ఇమ్మని ఒక రూ. 100 అయితే ఇచ్చామనమాట. ఇస్తేనేమో ముందు ఆ సామాన్లన్నీ చూసేటప్పుడు ఆవిడేం చెప్పలేదు కానీ, అలా రూ. 100 ఇస్తుంటే, "ఏంటమ్మా తగ్గదసలు బేరాలవి లేవు. మీరు వదిలేసి ఎళ్ళిపోండి సామాన్లంది." సరేలే అయితే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు తగ్గుతది కదా కాస్ట్ అని ఆ రోజైతే వదిలేసి వచ్చేసామండి. ఇక్కడేమో మా ధనొదిన మా ప్రసాద్ అన్నయ్య పేరు పచ్చబొట్టు పొడిపించుకుందనమాట. ఫస్ట్ ఏదో పేరు రాసి జెల్ లాంటిదైతే రాసారు. తర్వాత ఒక 2 మినిట్స్‌లో పచ్చబొట్టు పొడిచేసారండి. మా ఫ్రెండొస్తే నేను మా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల అయిపోయింది. పసుపది రాసేసారు. ఒక 2 డేస్ అయితే లైట్‌గా పెయినొచ్చింది కానీ తర్వాతయితే తగ్గిపోయిందండి. పెయినది ఏం లేదు. ఇంకా చిన్న పిల్లలకైతే చిన్న చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ భలే ఉన్నాయన్నమాట. హెయిర్ స్టైల్స్ వేయడానికైతే చాలా బావున్నాయి. నేనైతే ఆ క్లిప్స్‌ది ఒకటి తీసుకున్నాను. ఒకటి రూ. 20 అనమాట.